అందరికీ నమస్కారం. నిన్న బీహార్లో నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. నితీష్ కుమార్ దశావతారం, ఓకే, 10వసారి. అత్యధికంగా మంత్రి పదవులు వచ్చేసి బీజేపీకి ఇచ్చాడు. ఈయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. వీళ్ళ పార్టీలో జేడీ కూడా 9 మంత్రి పదవులు ఇచ్చాడు. తర్వాత హిందుస్థాన్ ఆవామీ లీగ్ అని చెప్పేసి జితన్ రామ్ మాంఝీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. దెన్ అతనికి సంబంధించి కూడా చూసినప్పుడు వాళ్ళ కొడుకున్నాడు సుమన్, అతనికి మంత్రి పదవి ఇచ్చారు. ఓకే, ఎందుకంటే ఆయన కూడా పోటీ చేసి గెలిచాడు, ఇచ్చారు. బట్ దీపక్ ప్రకాష్ అని చెప్పేసి ఓ వ్యక్తి, ఇతను రాష్ట్రీయ లోక్ మంచ్ ఆర్ఎల్ఎం అంటారు, రాష్ట్రీయ లోక్ మంచ్ సబ్జెక్ట్ కరెక్షన్ మోర్చా. దెన్ ఆర్ఎల్ఎం నుంచి వీళ్ళ అమ్మకి గెలిచింది. ఆ పార్టీ అధినేత వాళ్ళ నాన్న ఉద్ధవ్ కుష్వాహానే ఏదో. ఈ దీపక్ ప్రకాష్ వచ్చేసి ఎలా ఉన్నాడు తెలుసా? జస్ట్ నార్మల్ షర్ట్, నార్మల్ ప్యాంట్, అంతే, దట్స్ ఇట్, జీన్స్ ప్యాంట్. ఆడొచ్చిన వాళ్ళంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేద్దాం వచ్చిన వాళ్ళంతా కూడా మొత్తం లాల్చీ పైజామాలు, దోవతులు, అసలు కుర్తాలు, పైజామాలు, మొత్తం పొలిటికల్ సెటప్ అండి. సింపుల్ చెప్పాలంటే బా ఏమున్నాడు రా, ఓ మంత్రి పదవి రోయ్ అంటే చూడండి, పొలిటీషియన్ ఫీలింగ్. దీపక్ ప్రకాష్ అని చెప్పేసి పైన అనౌన్స్ చేశారు. కింద ఆడియన్స్లో నుంచి ఒక మనిషి లేచాడు. ఎవరా కుర్రాడు, ఇక్కడ పైకి వెళ్తున్నాడు అని అంతా అనుకుంటున్నారు. ఎందుకు? నార్మల్ షర్టు, నార్మల్ ప్యాంట్, దట్స్ ఇట్. అసలు వచ్చిన వాళ్ళు ఎవరా పిల్లడు అనుకున్నారు, అంతే. జీన్స్ ప్యాంటు, షర్టు వెళ్ళాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. దీపక్ ప్రకాష్ వయసు 36 సంవత్సరాలు. అతను వచ్చేసి మణిపూర్లోనూ ఎక్కడో బీటెక్ చేశాడు, అంతే, సిఎస్సి. లాస్ట్ 5 yearsగా ఇలా రాష్ట్రీయ లోక్ మంచ్ వాళ్ళ పార్టీకి సంబంధించి సేవలు అందిస్తున్నాడు. అకస్మాత్ మంత్రి పదవి ఇక్కడ హిందుస్థాన్ ఆవామం లీగా దానికి సంబంధించి చూస్తున్నప్పుడు ఒక మంత్రి పదవి అడినప్పుడు దాని అధినేత వాళ్ళ కొడుకు ఇచ్చాడు. ఈ ఆర్ఎల్ఎంకి సంబంధించి ఒక మంత్రి పదవి అన్నప్పుడు ఎన్డీఏలో భాగంగా ఒకరికే మంత్రి పదవి. ఆ మంత్రి పదవి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కాకుండా అసలు పోటీ చేయండి ఆయన కొడుకు ఇచ్చేసుకున్నాడు దీపక్ ప్రకాష్. అతను ఏమన్నాడు, ఇప్పుడు కరెక్టేనా, నీకు మంత్రి పదవి ఇచ్చారు కరెక్టే, అరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎలా రావాలంటే ఎలా రావాలి, అందరిలో నుంచి వచ్చా, అందరిలాగే ఉన్నా, సింపుల్గా ఉండాలి, ఇంతే కదా అన్నాడు. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ బీహార్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఈ వంశానికి సంబంధించిన రాజకీయాలు అంటే కుటుంబ రాజకీయాలు అవి ఎప్పటికీ పోవురా బాబు. జనాలు కూడా వాడి తర్వాత వాడి కొడుకు తర్వాత మనవడు అనుకుంటారు తప్ప, అరే అక్కడ మనం ఉండాలరా, అరే నువ్వు వెళ్ళరా, నువ్వు పోటీచరా అనరు. అది ఉపయోగించుకుంటున్నారు. ఎనీవే, కొత్త రక్తం, ఉడుకు రక్తం, యువత రాజకీయాల్లోకి వచ్చారు, మంత్రి పదవుల్లో ఉన్నారు. ఐఎమ్ షూర్ బీహార్ మాత్రం ఈసారి దూసుకుపోయింది డెవలప్మెంట్లో, నాకైతే అనిపిస్తా ఉంది. సో ఆ అదృష్టవంతుడు మరి ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది కరెక్టే, ఎమ్మెల్యేగా పోటీ చేయాల, ఎమ్మెల్సీ పదవి లేదు, మరి ఎలా? అయితే వాళ్ళ అమ్మ గెలిచిన చోట రాజీనామా చేసి వీడు నించోబెడితే 6 నెలలలోపు గెలవాలి. లేదన్నప్పుడు 6 నెలలలోపు ఎమ్మెల్సీకి ఇతన్ని సెలెక్ట్ చేయాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి 6 నెలలలోపు ఇతనికి ఉంటేనే మంత్రి పదవి ఉండేది, లేదంటే మంత్రి పదవి తీసేస్తారు. గెలిచినా గెలవకపోయినా మంత్రి పదవి ఇవ్వచ్చు, ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి పదవి అన్నప్పుడు నీ వెనక ఉన్నటువంటి వాళ్ళంతా నీ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీకి కానీ ఖచ్చితంగా 6 నెలల్లో గెలవాలి. అండ్ నువ్వు అసలు ఎవరో ఏంటో తెలియదు, బట్ నీకు ముఖ్యమంత్రిగా ఉన్నతను నీకు మంత్రి పదవి ఇచ్చాడు, నువ్వు 6 నెలలలోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ గెలిచి చూపించాలి.